మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ప్రతిరోజు కమ్యూనిటీ ట్యాబ్లో ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తున్నాము, ఫాలోఅప్ చేయండి. బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేయండి. అత్యంత ముఖ్యముగా ఆదికాండం విన్నింగ్ వీడియో కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఆయన మహాదుర్గము. ఎప్పుడు మహాదుర్గము? నలిగిన నీకు, ఆపత్కాలంలో ఉన్న నీకు ఆయన మహాదుర్గమై ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి భయంకరమైన టాపిక్, జూనియర్ డాక్టర్ మరి భయంకరమైన ఈ కేసు జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఆమె డ్యూటీలో ఎంతో పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటూ మరి కొన్ని రోజులుగా ఆమె నలిగిపోతూ ఉన్నదండి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, భయంకరమైన ఆ యొక్క సిచ్యువేషన్లో ఆమె ఎంత నలిగిపోతుందో, ఆపదలో ఉన్నానని మరి గ్రహించని స్థితిలో ఆమె మరి వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఆ స్థలమందు ఆమె పడుతున్నటువంటి ఆ మానసికమైన ఒత్తిడి నుంచి విడిపించగలిగేటటువంటి మరి సహాయం అనేది ఆమెకి అందక భయంకరమైనటువంటి మరి మరణము పొందవలసి వచ్చింది. ఇదే విధముగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, కుటుంబాలలో, మరి వ్యక్తిగతంగా సమాజంలో, సంఘంలో నలిగిపోతూ ఆపదల్లో ఉన్నటువంటి వారికి ఆయనే మహాదుర్గము, తానే మహాదుర్గమై ఉన్నాడండి. తను ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఒక అపాయంలో ఉన్నానని మరి కొన్ని వేదనలకు గురి అవుతూ ఉన్నప్పుడు మరి ఆమెకి వేస్తున్నటువంటి డ్యూటీ విషయంలో కూడా ఎంత 36 hours లాంగ్ డ్యూటీ వేశారని మరి ఎంత నలిగిపోయి ఉంటుందండి. ఈ విధంగా ప్రజల్లో ఎంతోమంది, విశ్వాసుల్లో మరి ఎంతోమంది ఆయా సమస్యలను బట్టి నలిగిపోతూ ఆపదల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా మరి ఎవరికి చెప్పుకోలేమండి. కొన్ని విషయాలు ఇతరులకి చెప్పుకుంటే చులకనైపోతామేమో, లేదా మరి తగ్గించబడతామేమో, వ్యతిరేకమల్ల అయిపోతామేమో, ఆపదల్లో పడిపోతామేమో, హేళనైపోతామేమో, అసహ్యింపబడతామేమో అని కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటాము. నీ నలిగిపోతున్నటువంటి మనకి దేవుడే మహాదుర్గ. ఆయనే నీకు మహాదుర్గ. నలిగి మరి ఆపత్కాలంలో ఉన్న నీకు ఆయనే మహాదుర్గము. తానే నీకు మహాదుర్గం అంటే దుర్గము అంటే మన చుట్టూ ఒక ప్రాకారములాగా, ఒక ప్రొడక్షన్ లాగా, ఒక కాపుదలగా, ఒక కంచెగా ఆయన ఉంటానని మరి ఈరోజు మహాదుర్గముగా, దుర్గం అంటే గొప్ప గొప్ప ప్రాకారాలు కలిగినటువంటి కోటలు ఆ దినాలలో మరి రాజుల కాలంలో మరి కట్టడాలు ఉండేవి. ఆ విధంగా ఒక బలమైన దుర్గముగా, మహాదుర్గముగా ఆయన నీకు నాకు ఉంటానని వాగ్దానం చేస్తుండగా, అజ్ఞానంలో ఇంకా ఉండగా జ్ఞానము కలిగి దేవుని వైపు తిరిగి ప్రభు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగరుడ, ఘనమైన తండ్రి, నీ పాదములకి ఎలాది వందనాలు, స్తోత్రాలయ్యా. నలిగిపోతూ ఆపదల్లో ఉన్నటువంటి వారికి నేనే మహాదుర్గమని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతోమంది వారి డ్యూటీస్లో నలిగిపోతున్నారు ప్రభా, వ్యాపారాల్లో నలిగిపోతున్నారు తండ్రి. తెలిసి తెలియక నాయన అపాయం పొంచి ఉన్నదని కూడా తెలియక తండ్రి అపాయాల్లో చిక్కుబడిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వ్యవసాయంలో నాయన అయా భయంకరమైనటువంటి పోరాటాలు, రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భయంకరమైనటువంటి కంపెనీస్లో నాయన ప్రమాదాలు ప్రభా, భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా. అయ్యా రైతులకు తగిన పెట్టుబడుల్ని మీరు దయచేయండి. చదువుకుంటున్న స్టూడెంట్స్కి ప్లీజ్ ప్రభా ఆ బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచండి నాయన. అయ్యా స్త్రీలకు మీరే భద్రత కలుగ చేయండి తండ్రి. భారతదేశంలో తండ్రి స్త్రీలపై జరిగే ప్రతి అఘాయిత్యాన్ని క్రీస్తు యేసు నామంలో కొట్టివేస్తున్నాము దుష్టుని ప్రభా. దుష్ట వార్తలను క్రీస్తు యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. అయ్యా చిన్న బిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలను యేసు నామంలో ఇటు దుష్టుని బంధిస్తున్నాము యేసు నామంలో ప్రభా. చీకటి, అంధకార, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని కాల్చివేస్తున్నాము తండ్రి. దుర్వ్యాపారాలను, దురాలోచనలు, దుష్ట ప్రచారాలను, దుష్ట ప్రవర్తనలు క్రీస్తు యేసు నామంలో బంధిస్తున్నాము ప్రభా. అయ్యా వడ్డీ వ్యాపారస్తులకు మారు మనసు దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి. ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి. ఆర్థిక స్తోమత లేక అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి.
ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. మా పరిచర్యను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. మాపై వేస్తున్నటువంటి అనేకమైన ఒత్తిళ్ళు, అనేక రకాలైన వేదనల నుంచి కూడా మాకు విడుదల దయచేసి నీ నెమ్మది, నీ శాంతి, నీ సమాధానము నాయన మా పరిచర్యలు అనుదినము స్థిరపడినట్లు సహాయము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.